ఇక మీదట మన మధ్య ఎలాంటి అడ్డంకులు ఇబ్బందులు ఉండవు. నేనుగా నీకు అమ్మగా మనం కలిసి ఉంటాం. ఈ పని మీరు ఎప్పుడో చేసి ఉండాల్సింది హాజీ గారు. అనవసరంగా నిజాన్ని దాచి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. నిజం చెప్పడానికి భయపడ్డానండి. నాతో చెప్పడానికి కూడా భయపడ్డారా? అయినా మీరు నాతో చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేనా హాజీ గారు? నేను మీ గురించి ఎంతో ఆలోచించిన వాణ్ణి. మీ చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేనా? మీతో మా నాన్నమ్మ చేయించుకున్న అగ్రిమెంట్ గురించి మీ మావయ్య నాతో చెప్పారు. కానీ అప్పటికి ఆలస్యమైంది. మీరు వెళ్ళిపోయారు. మీతో చెప్పొద్దని నేను మావయ్యకి చెప్పానే. ఏం జరిగినా నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళొద్దని నేను కూడా నీతో చెప్పాను. కానీ నువ్వు నా మాట విన్నావా అమ్మా? గౌతమ్ బాబుతో కూడా చెప్పకుండా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోతే 2 కుటుంబాల మధ్య గొడవలు ఆగిపోతాయని, నా బాబుని ఈ ఇంటి వారసుణ్ణి చేస్తానని పెద్దావిడ చెప్పింది మావయ్య. అంటే మీరు వెళ్ళిపోతే నేను అదితిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? అది ఎప్పటికీ జరగదు. ఈ జన్మకు మీరే నా భార్య. ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకి మీరే నాకు భర్తగా కావాలని కోరుకుంటున్నానండి. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. నువ్వు లేక గౌతమ్ బాబు, చిన్నబాబు ఎంతో ఇబ్బంది పడ్డారు. లేదు మావయ్య, ఇక ఇంటిని, గౌతమ్ గారిని, బాబుని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది నా కుటుంబం. నువ్విక్కడ లేక ఏదేదో జరిగిపోయిందమ్మా. పోన్లే, చివరికి మంచే జరిగింది. నువ్వు ఈ ఇంటి పరువు కాపాడావు. అర్జున్ సార్ జైలుకి వెళ్లకుండా ఆపగలిగావు. అంతేనా రాజుగారు? ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా, బాబుకి తల్లిగా తన గౌరవాన్ని తాను కాపాడుకుంది. తనని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ గౌరవాన్ని నిలబెట్టుకుంటానండి. అదితి లాంటి స్వార్థపరురాల్ని, దుర్మార్గురాల్ని ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వను. మీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఇక నుంచి నేను చెయ్యబోయేది ఇదే. మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడం నా బాధ్యత. ఇది నా ఇల్లు. అదితి నీడ కూడా ఈ ఇంటి మీద పడనివ్వను. నేను కాశ్మీర్కి వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకున్నాను మామ్, కానీ ఏమీ చేయలేకపోయాను. ఆ అహల్యని చంపడానికి ప్రయత్నించిన అన్నిసార్లు కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఇక గౌతమ్ అయితే నేనంటే ఇష్టం లేదని, నా మీద ప్రేమ చచ్చిపోయిందని, మా పెళ్లి జరగడం అసాధ్యమని ఖరాఖండిగా చెప్పేశాడు. నా గుండెని ముక్కలు చేశాడు. ఆ ఇంట్లో ఉంది నర్సు మీరా కాదు, అహల్య అని నువ్వు నాతో చెప్పావు కదా. అదే మాట గౌతమ్ నాతో అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఇంట్లో కూడా అందరితో చెప్పేస్తాడు. మీరా గారే అహల్య వదిన, నిజమా? అహల్య గురించి ఆ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారని నువ్వే చెప్పావు. ఎవరు ఏం మాట్లాడినా గౌతమ్ అయితే ఆ అహల్యని వదులుకోడు మామ్. నేనే గౌతమ్ని వదులుకోవాలి. వదిలేస్తున్నాను మామ్. ఇక వాడి మీద నాకు ఎలాంటి ఆశలు లేవు. వాడితో ప్రేమ వద్దు, పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నేనే వేరే వాడిని పెళ్లి చేసుకుంటాను. బేబీ, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు బేబీ. నువ్వు ఇదే మాట మీదుండు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి అంతా మర్చిపోతాను అనుకోకు మామ్. నన్ను ఇంత క్షోభ పెట్టి, ఇంత హింస పెట్టిన గౌతమ్ అహల్యాలని అస్సలు వదలను. నన్ను పక్కన పెట్టి ఆ గౌతమ్ అహల్య ఎలా ఆనందంగా ఉంటారో నేను చూస్తా. ఆ ఆనందం వాళ్ళకి దక్కకుండా చేస్తాను. నా జీవితాశయం ఒకటే మామ్, గౌతమ్ అహల్య బ్రతికున్న నాళ్ళు నరకం అనుభవించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం చస్తూ బతకాలి. దానికి ఏం చెయ్యాలో
అదే చేస్తాను. చెప్పవంతిక. మీ అనుమానం నిజమైందా ఆంటీ? ఆ మీరాని అహల్య అని మా తమ్ముడు చెప్పాడు. ఆ అహల్య కూడా ఒప్పుకుంది. మరి మీ వాళ్ళేమన్నారు? మా నానమ్మ, నేను, మా ఆయన కలిసి అహల్యని ఎలా అయినా ఇంటి నుంచి పంపించేయాలని గట్టిగా ఫైట్ చేశాం. కానీ మా అమ్మ నాన్న అహల్యని యాక్సెప్ట్ చేశారు. దాని తప్పులు క్షమించి ఇంట్లోనే ఉండమన్నారు. నేను ఊహించిందే జరిగింది. ఇక మీరు ఊహించనివి జరుగుతాయి. అంటే ఏం జరుగుతాయి? ముందు ముందు నువ్వే చూస్తావుగా. మీరా గారే అహల్య వదిన అయినందుకు ఆనందపడాలో, వీళ్లతో ముందు ముందు అన్నయ్య వదిన కష్టపడతారని బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బుజ్జి కన్నా, అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని ఇన్ని రోజులు నా కోసం వెతికావా? నేను చేసిన తప్పుని మీ నాన్నగారు తన మీద వేసుకున్నారా? ఆ తప్పు వల్ల మీ తాతయ్య గారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మీ నాన్నగారు నేను కాశ్మీర్ వరకు వెళ్ళాం. మనం అనుకున్నది సాధించాం. కానీ ఇన్ని రోజులు నా ప్రాణం అంతా నీ మీదే ఉందిరా. ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చి నాకు చాలా బెంగగా అనిపించేది. నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నానురా. నువ్వు కూడా నన్ను చాలా మిస్ అయ్యావు కదూ? అహల్య గారు, దయచేసి బాబుని బెడ్ మీద పడుకోబెట్టండి. మీరు విన్నది కరెక్టే. ఇక మీదట మీరు బాబుతో ఇంత ప్రేమగా ఉండకండి. వాడి మీద ఇంత ఎఫెక్షన్ చూపించకండి. వాడికి కొంచెం దూరంగా ఉండండి. ఏంటండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైందండి? నేనేమైనా తప్పు చేశానా? అవును, మీరు తప్పు చేశారు.